అక్వేరియాల్లో ఉండే చేపలు నిత్యం మనుషులను చూస్తుంటాయి. ఇక పర్యాటక కేంద్రాల్లో అక్వేరియాల్లోని చేపల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే అలవాటైన ఓ చేప మనుషులు కనపడకపోతే బెంగపెట్టుకుంది. జపాన్లోని షిమోనోసెకి కైక్యోకాన్ అక్వేరియంలో ఇలాంటి ఒక పరిస్థితి కనిపించింది. పునరుద్ధరణ పనుల కోసం అక్వేరియాన్ని సిబ్బంది మూసివేశారు. దాంతో జనాలు రావడం ఆగిపోయింది. అక్కడున్న సన్ఫిష్కు ఆ పరిస్థితి నచ్చలేదు. దాంతో ఆహారం తినడం మానేసింది. దాని శరీరాన్ని ట్యాంకు కేసి రుద్దడం మొదలుపెట్టింది. మొదట దానికి అనారోగ్యం అనుకున్నారు, కానీ మనుషులెవరూ లేకపోవడంతోనే విచిత్రంగా ప్రవర్తిస్తోందని చివరకు గ్రహించారు. ఈ క్రమంలోనే సిబ్బంది యూనిఫామ్లను అక్వేరియం దగ్గరలో వేలాడదీశాం. బయట మనుషుల కటౌట్లు ఏర్పాటు చేశాం. ఆశ్చర్యకరంగా తర్వాత రోజు నుంచి సన్ఫిష్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. మళ్లీ హుషారుగా నీటిలో ఈదుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతు ప్రేమికులు సదరు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.